యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా.
యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. కృపా సత్య సంపూర్ణుడా, కృప కలిగిన దేవుడా, సర్వలోక సృష్టికర్త, సర్వలోకనాథ, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవుడా, వేవేల దుతులతోనూ, కోట్లాను కోట్ల దుతులతోనూ నిత్యము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న మా గొప్ప దేవుడా, మీకే కోట్లాదిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, గడిచిన కాలమంతా నీ దయలో, నీ కృపలో మమ్మలను, మా కుటుంబాన్ని, మా సంఘాన్ని, ఈ సిలువ చాటును, ప్రార్థన మందిర పరీక్షలను అయా మీరు జ్ఞాపకం చేసుకున్న విధానమునకే మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయా, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ కృప మాత ఉంచినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. యేసయ్యా,
ఈ యొక్క 2025వ సంవత్సరంలో అయా చివరి దినాల్లో మేము ఉంటుండగా అయా మరొక పునరుద్ధరణ దినాన్ని మా జీవితాల్లో అయ్యా మీరు అనుగ్రహించినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయ్యా ఎంతమంది ఈ సమయాన్ని చూడలేక, ఎంతమంది ఈ తరుణాన్ని చూడలేక అయ్యా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినప్పటికీ కూడా అయ్యా దీనులమైన మమ్ములను, అల్పులమైన మమ్ములను, అయోగ్యులమైన మమ్ములను ఇంకా నువ్వు కాపాడుతూ, ప్రేమిస్తూ, భద్రపరుస్తూ సజీవ లెక్కలో ఉంచిన సజీవుడమైన దేవుడా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం యేసయ్యా. ఉదయకాల సమయంలో పరిశుద్ధ సంఘముగా అయా నీ సన్నిధానంలో చేతులు చాచి నిన్ను స్తుతించటకు, నిన్ను ఆరాధన చేయటకు మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకే కోట్లాదిగా కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలయ్యా. పాటల ద్వారా, స్తుతుల ద్వారా మహిమ పొందిన దేవుడా, వాక్య ధ్యానంలోకి మేము అందరం కూడా వెళ్ళబోతూ ఉంటుండగా అయ్యా మీరే మా అందరితో కూడా మాట్లాడండి. మా అందరినీ కూడా దర్శించమని అడుగుచున్నాం యేసయ్యా. వినగలిగే చెవు, గ్రహించే హృదయాన్ని ప్రతి ఒక్క బిడ్డకుడు మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాను యేసయ్యా. అయ్యా నీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ సిలువ చాటును మరుగుపరచండి. ఏడంతల ఆత్మతో అభిషేకించి నీ బలమైన ఘనమైన వర్తమానాన్ని మాకు అనుగ్రహించమని అడుగుచున్నానయ్యా. ఈ సమయంలో కూడి చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. రావాల్సిన ప్రియులు అనేక మంది ఉంటున్నారు. వారందరూ కూడా సమయానుకూలముగా నీ సన్నిధానానికి రావడానికి సహాయం చేయమని అడుగుచున్నాను. ఇంకొద్దిసేపట్లో నీ పరిశుద్ధమైన శరీరంలోను, రక్తంలోను అయ్యా మేమందరం కూడా పాల్పంపులు పొందుతూ ఉంటుండగా యోగ్యమైన రీతిలో ప్రతి ఒక్క బిడ్డ కూడా పాల్పంపులు పొందే కృపను అనుగ్రహించమని వేడుకుంటూ జరుగుతున్న ప్రార్థన కూడిక అంతట్లో మీరే మాతో ఉండి ఘనత, మహిమ, ప్రభావం మీరే ఆరోపించమని వేడుకుంటూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసువారి అతి పరిశుద్ధమైన నామములో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాను నా పరిశుద్ధ తండ్రి. ఆమేన్.